హల్లెలూయా. ఈ లోకంలో తోడు చూసుకొని మనం దేవుని మర్చిపోయి దేవుని విడిచి తిరిగామనుకో, రేపు మన పరిస్థితి ఏంటి? రేపు మన పరిస్థితి రేపు చూస్తున్నాగా ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? చక్కగా ఇప్పుడు నా మాట చూస్తే చక్కగా నా కొడుకు వచ్చింది. మీకు ఎలా చూస్తున్నారు కానీ ఆ మాట చదివితే నా కొడుకు వచ్చింది. నరకంలో పడి ఎంత వేదన పడుతూ ఉంటారు. అబ్రాము చిక్కిన వేలు నుంచి ఒక బొట్టైనా నాకు వెయ్య దాహం వేస్తుంది అంటాడు. ఎంత ఘోరమైన స్థితిలో ఉంటాడు. ఆ స్థితిని మనం తెలుసుకుంటే, ఆ స్థితిని మనం గమనించినట్లయితే నిజంగా ప్రతి ఒక్కరు వెనుక వణుకుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఆ వణుకు మనకు పుట్టకుండాలంటే దేవుని మనం వెతకాలి. తన వద్దని కన్ను నుండి కానరాలేదు, తన ఇష్టానుసారంగా జీవించాడు, తనకి నచ్చినట్టు బ్రతికాడు. దేవుని వెతకలేదు, దేవుని మాట మీద లక్ష్యమించలేదు, తనకు నచ్చినట్లు బ్రతికాడు. ఆఖరి ప్రాణం పోయింది. ఇప్పుడు గుర్తొచ్చింది మనోడికి, అయ్యో ప్రభువా నరకం ఒకటి ఉంది, అయితే భూమి ఎంత చెప్పినా నేను వినలేదు, నా కుటుంబకులు చాలా మంది ఉన్నారయ్యా, వాళ్ళకైనా చెప్తా నేను వెళ్ళి నాకు ఒక అవకాశం అన్నాడు. ఏమంటాడు? ఒక అవకాశం. నా కుటుంబకులు చాలా మంది ఉన్నారయ్యా, నా బంధువులు చాలా మంది ఉన్నారయ్యా, నా రక్త సంబంధం చాలా మంది ఉంది, పరలోకం ఒకటి ఉంది, నరకం ఒకటి ఉంది అని నేను వాళ్ళకి తెలియచేస్తానయ్యా, నాకు అవకాశం అంటే దేవుడు అన్నాడు, ఏలియా, మోసే, అబ్రాము లాంటి వారు ప్రవర్తనలో లోకం ముందు ఉన్నారు, వారి మాటలు విన్నా పరలోక రాజ్యానికి వస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని రాజ్యమును మనం వెతకకుండా పరలోక రాజ్యానికి మనం వెళ్ళటం అసాధ్యం. దేవుని రాజ్యాన్ని మనం వెతకాలి, దేవుని నీతి గురించి మనం వెతకాలి. దేవుడు అందుకు నేను మీకు దొరికే కాదు, నన్ను వెతకండి, నన్ను వెతుకు వారికి పరుపోయింది, నన్ను వెతుకు ప్రతి ఒక్కరికి కూడా నేను ఇస్తాను అంటున్నారు. ఏమంటారు? నేను ఇస్తాను. నన్ను అడుగుతున్నారు కదా, నేను ఇస్తాను, అడుగు ప్రతి ఒక్కరికి ఇవ్వబడిన అంటున్నారు. అయితే మనం అడగటంలోనే కొంచెం తేడా ఉంది. దేవుని ఎలా అడగాలి, ఏ విధంగా అడగాలి, అక్కడే కొంచెం మనకు రాసుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం అడగాల్సింది ఏంటి? దేవుడు మనం అడగాల్సింది అయ్యా, అదిగో నీ ఆత్మతో నడిచి సర్వసత్యమైన మార్గం బట్టి నా కుటుంబము నీ ఆత్మ ద్వారా నడిపించాను. నీ రాజ్యములో నా కుటుంబం ఉండాలి.